శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈవేళ మనం 2వ అధ్యాయం పరిశీలన చేసుకుందాం. సన్యాసః కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు. శ్రీ భగవంతుడు చెప్పే వాక్యములు సత్యవాక్యములు కనుక మనం అందరము శ్రద్ధగా గ్రహించాలి. కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానయోగము, కర్మయోగము అను రెండును మోక్షమును కలుగజేయును. అయితే ఆ రెండింటిలోనూ ప్రారంభమున కర్మత్యాగమున కంటే కర్మయోగమే శ్రేష్టమైనది అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. కర్మ సన్యాసపూర్వక జ్ఞానయోగము, కర్మాచరణ పూర్వక నిష్కామ కర్మయోగము అను ఈ రెండును గొప్ప శ్రేయస్సును కలుగజేయును. రెండును మోక్షప్రదములేయగును. అయినను ప్రారంభ స్థితి యందుండు వారికి కర్మలను విడుచుట కంటే కర్మలను నిష్కామముగా ఆచరించుటయే ఉత్తమము అని మనకు తెలియబడినది. వారికి కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేయస్కరమైనది. ఎవరికి? అర్జునుడు పూర్ణ నిర్విషయ జ్ఞాన స్థితిని ఇంకను వడయనందున అతనిని దృష్టి యందుంచుకొని ఈ ప్రకారముగా భగవానుడు చెప్పి ఉండవచ్చును అని మనం గమనించాలి. మరియు ప్రపంచములో జ్ఞానుల కంటే అజ్ఞానులే అధిక సంఖ్యలో నున్నారు కనుక వారందరి యొక్క శ్రేయమును ఉద్దేశించి భగవానుడు కర్మ సన్యాసమును అనగా కర్మ పరిత్యాగమును ఇచట ప్రోత్సహించలేదనియు ఊహించుకొనవచ్చును. ఇట్లు చెప్పనిచో ప్రతి వారును తాము నిర్విషయ స్థితిని పొందక పూర్వమే కర్మమును విడచివైచి సోమరులుగా నుండి భుక్తికిని ముక్తికిని రెండిటికిని దూరులగుదురు కదా. కావున జన సామాన్యము యొక్క శ్రేయము నిమిత్తము భగవానుడు ఈ ప్రకారముగా కర్మయోగ విశిష్టతను ప్రతిపాదించిరి అని మనం గ్రహించవలసి ఉంటుంది. ఇక్కడ కర్మ సన్యాసపూర్వక జ్ఞానయోగము, కర్మాచరణ పూర్వక నిష్కామ కర్మయోగమును ఈ రెండును గొప్పవే. ఏది కూడా తక్కువ కాదు. రెండు కూడా శ్రేయస్సును కలుగజేసేటువంటివి. రెండు కూడా మోక్షమును కలిగించేటువంటివి, అనగా బంధ విముక్తిని కలిగించేటువంటివి అనే అర్థం. మోక్షము అనగా ఈ శరీరమును వదిలిన తర్వాత ఎక్కడో పోయి వైకుంఠం ఉన్నది, కైలాసం ఉన్నది, దేవలోకం ఉన్నది, అక్కడ పోయి మనం భోగాలు సుఖాలు అనుభవించాలి, మనకు మోక్షము కావాలి, ముక్తి కావాలి అనే పదములు అన్నీ కూడా మన వాళ్ళు వాడుతూ ఉంటారు. అయితే నిజానికి మనము తెలుసుకోవలసినటువంటి విషయము ఏమిటి అంటే, మోక్షము అనగా విషయ వాచనలతో నీకున్నటువంటి బంధ విముక్తి. ఈ జీవుడు ఈ ఆవరణ అనే జైల్లో బంధింపబడి ఉన్నాడు. ఈ విముక్తి కావాలి. విముక్తి అనేది నీకు ఏ ప్రాణికైనా కూడా ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు జీవుడు విముక్తుడు అవుతాడు కదా అని అనవచ్చు. కానీ అది సరికాదు. ఎందుచేత అంటే ఈ శరీరాన్ని వదిలిన మళ్ళీ ఒక శరీరాన్ని ఆవరించక తప్పదు కనుక
అతనికి మోక్షము లేదు, మళ్ళీ బంధములోనే ఉంటాడు. మోక్షము అనగా మళ్ళీ తిరిగి ఒక ఆవరణని ఆచరించకుండా జీవుడు నిరావరణలో ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మముగా శోభిల్లేటువంటి స్థితికి, తాను లేనటువంటి స్థితిని ఇక్కడే పొంది ఇక్కడనే జీవన్ముక్తుడైనటువంటి వాడు మోక్షాన్ని ఇక్కడే పొందుతాడు, కానీ ఎక్కడో కాదు. మోక్షము అనిన బంధ విముక్తి, బంధము అనిన మళ్ళీ జన్మమునకు కారణము. ఈ సత్యాన్ని వెరిగినటువంటి మహనీయులు వేరుగా ఇంకొక ప్రదేశము ఉన్నది అంటే నమ్మరు. ఎందుచేత భగవద్గీత క్షుణ్ణంగా తెలియచేసినటువంటి సత్యము అదే మనకు. కాకపోతే యావన్మంది జ్ఞానులే కాదు, చాలామంది సత్యాన్ని సత్యంగా ఎరుగకుండా ఉన్నటువంటి వారికి వారి ద్వారినిలో వెళ్ళి వారికి బోధ చేస్తూ వచ్చి అందరికీ కూడా సత్యం ఏకైక మార్గం బంధ విముక్తి మోక్షం అని ఇక్కడ తెలియచేస్తూ వచ్చారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.